ఉగాదికి పచ్చడకు ఆ వేప పువ్వు వాడడం ఇలాంటి కొన్ని ఆ చెట్టు వల్ల నాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది 2020లో నాటడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మైది. మైది అంటే ఇది చాలా మనకు గర్వకారణం. ఏంటంటే మన కొన్ని ఫంక్షన్లకు కానీ మన పెళ్ళిళ్ళకి కానీ ఈ మైది తీసుకొని 2023లో ఇది నటడం జరిగింది. అయితే ఇది మైది మన ఆడవాళ్ళు కానీ పెట్టుకుంటే వాళ్ళకు శుభకార్యాలకు వాడుకుంటారు. ఇది 2023లో నటడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి 2023లో జామ చెట్టు, జామ పండు ఎలా ఉంటుందో మీకు చెప్పనవసరం లేదు. జామ పండు చెట్టు నాటడం జరిగింది. అందులో ఈ వేసవి కాలం ఎంత పచ్చదనం ఉందో చూడండి ఒకసారి. ఈ చెట్టు నాటడం జరిగింది 23 ఆగస్టు 15. ఆ తర్వాత వచ్చేసి 24లో ఇక్కడ మనకు శివునికి ఆకర్షణీయమైన ఒక చెట్టు. దీనికి ఒకటే కొమ్మకు 108 పువ్వులు ఉంటాయి. మన పంచాక్షరి మంత్రం లోపల కూడా 108 పంచాక్షరి మంత్రాలు ఉంటాయి కాబట్టి ఒకటే పువ్వుకు 108 ఉంటాయి కాబట్టి ఈ ఒక్క పువ్వును తీసుకుపోయి మనము శివుని పైన కానీ మన శివ ఆధారణ చేస్తే ఈ పువ్వు ఒకటి చాలు. మన 108 మంత్రాలు చదవకుండా ఈ 108 పువ్వులను శివుని పైన అలంకరిస్తే మనకు ఆ దేవుడు ఆ శివుని లీలలు మన పైన ఎప్పుడు ఆయన మంచి కరుణోపాయాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఇతర చెట్లు అక్కడ చూస్తే అల్లనేరేడు చెట్టు. ఇక్కడ అల్లనేరేడు చెట్టు అంటే మనకు ఇది అల్లనేరేడు చెట్టు మధ్యలో అప్పుడప్పుడు ఈ మధ్యలో ఇది కూడా నాటడం జరిగింది. అందులో భాగంగా ఇవి కూడా కొన్ని తెచ్చి నాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి చూస్తే ఇక్కడ కలబంద చెట్టు. ఇక్కడ కలబంద చెట్టు అంటే ఇక ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మనం పండగలకు పోలేలు చేసినప్పుడు కానీ దాన్ని పెంక మీద రుద్ది పోలేలు చేయడం. ఇది ముద్ద మందారం అంటే మామూలుగా ఎవరైనా ఇష్టపడతారు. మన తెల్ల వెంట్రుకలకు కానీ